ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. సరే కూర్చో. మేడం రమ్మన్నారు. దేని గురించి? నీ గతం మొత్తం నాకు తెలుసు, కానీ నాకు తెలియని నిజాలు నువ్వింకేమైనా దాచావేమో తెలుసుకుందామని నిన్ను పిలిచాను. మీ దగ్గర ఏదైనా దాచానంటే తర్వాత అది మీకు తెలిస్తే నా పని అయిపోతుందని నాకు తెలుసు కదా మేడం. అందుకే నేనేమీ దాచలేదు. నిజం చెప్పు, గోపి గురించి నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పావా? నాకు తెలిసినవన్నీ చెప్పాను మేడం. తెలియనివి నేనెలా చెప్తాను? తెలివిగా మాట్లాడేవనుకో ఇక్కడే పాతేస్తాను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అలాగే మేడం. ఆ గోపి ఆదిత్య గారింటికి ఎలా వచ్చాడు? అది నాకు తెలియదు మేడం. కాకపోతే ఆదిత్య గారి ప్రాణాన్ని కాపాడాడని ఆయనకి చాలా కృతజ్ఞత ఉంది. అందుకే గోపిని వాళ్ళు చాలా బాగా నమ్ముతారు. అసలు ఆ గోపి ముందు ఆదిత్యకు పరిచయమయ్యాడా, సృజనకు పరిచయమయ్యాడా, లేక నీ పరిచయంతో నువ్వు తీసుకొచ్చావా? మీ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నాకు అసలేం తెలీదు. కాకపోతే గోపి ముందు శ్రీకర్కి పరిచయం అయ్యాడని మాత్రం అందరూ చెప్పుకుంటారు. మొదట్లో శ్రీకర్ రూమ్లోనే ఉండేవాడట. ఆ తర్వాతే ఆదిత్య గారి ఇంటికొచ్చాడు. ఆ తర్వాతే సృజనకి దగ్గరయ్యాడు. అవును, గోపిని తమ్ముడు అని పిలుస్తావు కదా, మీ ఇద్దరి మధ్య అంత బంధం ఎలా ఏర్పడింది? అదే మేడం, నేను ఇంట్లో అందరి పనులు చూసుకుంటూ ఉంటాను కదా. అప్పుడు గోపి కూడా అక్కడే ఉంటున్నాడు కాబట్టి తమ్ముడు అని అనేదాన్ని. అంతకు మించి నాకేమీ తెలీదు. గోపి నిజంగా గతాన్ని మర్చిపోయాడా, మర్చిపోయినట్టు నాటకం ఆడుతున్నాడా? లేదు మేడం, ఆదిత్య గారి మీద అటాక్ జరిగినప్పుడు ఆయన్ని కాపాడడానికి గోపి ప్రయత్నించాడు. అదే క్రమంలో గోపి తలకి దెబ్బ తగిలింది. అప్పుడే గోపి గతాన్ని మర్చిపోయాడు. పాపం గోపిని ఎలాగైనా బాగు చేయాలని సృజన ప్రయత్నించింది. తనతో ప్రేమగా ఉంటే తనకి బెటర్మెంట్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. సృజన అలాగే ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత సృజన గోపిని ప్రేమించడం మొదలుపెట్టింది. వాళ్ల ప్రేమకు నువ్వు కూడా సపోర్ట్ చేశావని నేను విన్నాను. అందులో నీ స్వార్థం ఏంటి? గోపి లాంటి అమాయకుడు సృజనని పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో నీ పెత్తనం సాగుతుందని నువ్వే పనికి మాలిన తెలివితేటలు చూపించలేదు కదా. అసలు గోపి సృజన ఒకటవ్వడానికి కారకురాలివి నువ్వే కదా. లేదు మేడం, నేను అలాంటి పని ఏమీ చేయలేదు. ఆ గోపి చాలా తెలివిగా సృజనని తన వైపుకు తిప్పుకున్నాడు. శారీరకంగా లొంగ తీసుకుంటే ఎప్పటికీ తనతోనే ఉంటుందని తెలివితేటలు చూపించినట్టున్నాడు. అంతకు మించి నాకేమీ తెలీదు. నేను నిన్ను అస్సలు నమ్మను. ఇంత క్రిమినల్వి నువ్వు జైలు నుండొచ్చి ఆదిత్య మౌర్య లాంటి వాళ్ళ ఇంట్లో హౌస్ మేనేజర్గా చేరావన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాళ్ళింట్లో పేరుకు మాత్రమే మేనేజర్గా ఉన్నా పెత్తనం మొత్తం నువ్వే చేస్తున్నావు. గోపి విషయంలో నువ్వేవైనా నిజాలు దాచావని నాకెప్పుడైనా తెలిసిందనుకో, తర్వాత నీకుంటుంది. లేదు మేడం, నాకు తెలిసింది మొత్తం చెప్పాను. ఇంకేం దాచలేదు. ముందు ఆ శ్రీకర్కే పరిచయం అయ్యాడు. శ్రీకరే తను అక్కడికి తీసుకొని వచ్చాడు.
సరే నువ్వెళ్ళు, నేనెవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాను. అమ్మో, గోపి నాకు ఇంతకు ముందే తెలుసనే. దీనికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నేను బుట్టాయి గూడ నుంచి వచ్చానని తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో. ఏంటి అక్కడేదో మైండ్ వాయిస్ అనుకుంటున్నావు? అబ్బే అదేం లేదు మేడం. నువ్వొచ్చాకే ఆదిత్య గారి భార్య కూడా చనిపోయింది. అది యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటున్నారు. నాకు మాత్రం నీ మీద అనుమానంగా ఉంది. నిన్న తమ్ముడి కేసులో ఉండి నిన్ను పట్టించుకోలేదు. లేదంటే అప్పుడే నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేదాన్ని. నా తమ్ముడి కేసు అయ్యాక నీ సంగతి తెలుస్తా. నువ్విలా నా దగ్గరికి వచ్చావని, నేను అడిగిన దానికి ఇలాంటి మాటలు చెప్పావని బయటెక్కడైనా తెలిసిందనుకో, నీ సంగతి తెలుస్తా. గుంజీలు తీసెళ్ళు. 1 2 3 వెళ్ళ. శ్రీకర్, నీ దగ్గరికి వస్తున్నా. ఇందిరా నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి, ఇంట్లోనే ఉండు అని చెప్పింది. ఇందిరాకి నా మీద అనుమానం వచ్చిందా? తన తమ్ముణ్ణి చంపింది నేనేనని ఇందిరకు తెలిసిపోయిందా? అలా తెలిసే ఛాన్సే లేదే. అన్ని ఆధారాలు నేను క్లోజ్ చేసి ఉంచాను కదా. మరి ఇందిర ఇప్పుడు నా నుంచి ఏం తెలుసుకోవాలి? నాతో ఏం మాట్లాడాలని వస్తోంది? ఎలా తెలుసుకోవాలి? ఇందిర నుంచి ఎలా తప్పించుకోవాలి? గుడ్ మార్నింగ్ మేడం. మీ గురించి ఎదురు చూస్తున్నాను. నేనొస్తున్నానని ఫోన్ చేశాను కదా, మళ్ళీ ఎదురు చూడడం ఎందుకు? అదే మేడం, మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. దేని గురించో అర్థం కాక కొంచెం టెన్షన్గా ఉంది. పోలీసుల్ని చూసి భయపడేది నేరస్తులు మాత్రమే. నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే నువ్వేమైనా నేరం చేశావా? అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? నేనే నేరం చేస్తాను. నేను చాలా జెంటిల్మెన్ని. మరి నువ్వు ఏ తప్పు చేయకపోతే నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఎందుకని అంతలా టెన్షన్ పడ్డావు? ఇప్పుడు నా కోసం అంత టెన్షన్గా ఎందుకు ఎదురు చూస్తున్నావు? అదేంటి మేడం, మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలుసు కదా. నాతో మాట్లాడాలి అంటే ఎవరికైనా టెన్షన్గా ఉంటుంది కదా.
నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నేనొచ్చింది వేరే దాని గురించి. శివ, మహేష్, రూమ్ అంతా వెతకండి. ఎస్ మ్యామ్. మేడం, నా రూమ్ సెర్చ్ చేయమంటున్నారు, దేని గురించి? చూడు శ్రీకర్, ఇదివరకు గోపి నీతోనే ఇక్కడ ఉండేవాడు కదా. గోపి గురించి నేను కొన్ని ఆధారాలు వెతుకుతున్నాను. అసలు గోపి నీకు ఎలా పరిచయమయ్యాడు? నువ్వు తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? ఇదివరకే చెప్పాను కదా మేడం. ఒకసారి మేము బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తున్నప్పుడు అవి దొంగతనానికి గురయ్యాయి. అప్పుడు గోపి చాలా ధైర్యంగా వాటిని పట్టుకుని నాకు అప్పగించాడు. సార్, ఇందాక బ్యాంకు దగ్గర దొంగలు మీ బ్యాగ్ని మార్చేయడం నేను చూశాను సార్. బ్యాగ్ని వాళ్ళ దగ్గర నుంచి నేను కొట్టేసి అందులో ఉన్న మీ పేరు, కంపెనీ అడ్రస్ చూసి తీసుకొచ్చాను సార్. తనంత గొప్ప పని చేశాడు కదా, తనకు థ్యాంక్స్ చెప్దాం, వీలైతే తనకేదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాను. తనకెవరూ లేరని, తను ఈ సిటీకి కొత్త అని చెప్పాడు. అప్పుడు గోపిని తీసుకొచ్చి ఇక్కడ నా రూమ్లోనే పెట్టుకున్నాను. ఇక నుండి నువ్వు కూడా నాతో పాటు ఉండొచ్చు. చాలా రోజులు నాతోనే ఉన్నాడు. తనకేదైనా ఉద్యోగం చూడాలనుకున్నాను. తర్వాత మా మామయ్యని పెద్ద ప్రమాదం నుంచి గోపి కాపాడాడు. అలా మా మామయ్య కుటుంబానికి కూడా గోపి దగ్గరయ్యాడు. ఆ తర్వాత తను ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. మరి మీ మావయ్య కూతురు సృజన్ని తను ప్రేమించినప్పుడు నీకు అబ్జెక్షన్ చెప్పాలని అనిపించలేదా? ఎంతైనా మీ మావయ్య కూతురు కదా. గోపి అనేవాడు అడ్రస్ లేని అనామకుడు. తన గతమేంటో తెలియకుండా అలా ఎలా ఊరుకున్నారు? అదే మేడం, మా మావయ్యని కాపాడే క్రమంలో తన తలకి బలమైన గాయమైంది. అప్పుడు తను తన గతాన్ని మర్చిపోయాడు. తన గురించి ఏమీ తెలుసుకోలేకపోయాం. కానీ సృజన గోపి ప్రేమించుకున్నారని మా మామయ్య కూడా ఆ ప్రేమను ఒప్పుకున్నాడు. గోపి వాళ్ళని ఎంతో ఎఫెక్షనేట్గా చూసుకునేవాడు. ఒకవేళ నాటకం కావచ్చేమో, అలా మీరు ఎవరూ ఆలోచించలేదా? మేం మంచిగానే ఆలోచిస్తున్నాం మేడం. చెడు చేస్తారేమో అన్న డౌట్ కూడా మాకు రాదు. సరే, గోపి గురించి నేను పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాను. ఇక్కడ తనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయి అని నీ రూమ్ చెక్ చేస్తున్నాను. మీరు చెక్ చేయండి. ఇదేంటి? నాకు తెలీదు మేడం. ఒకసారి గోపి దగ్గర చూశాను. ఏంటని నేను కూడా అడగలేదు. అదెప్పుడో ఇక్కడ పడ్డట్టుంది. దీని గురించి నాకేం తెలీదు మేడం. దీని గురించి నాకు పూర్తిగా తెలుసు. గోపి గురించి మీరే పూర్తిగా తెలుసుకోవాలి. వాడు చాలా పెద్ద ఫ్రాడ్. వాడి గురించి నేను చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తున్నాను. వాడంతా చూసే వరకు నేను నిద్రపోను. గోపి గురించి నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను నమ్ముతున్నాను. ఫర్దర్గా ఏమైనా కావాలన్నా నేను నీకు ఫోన్ చేస్తాను. పోలీస్ స్టేషన్కి రావాలి. షూర్ మేడం, తప్పకుండా వస్తాను. శివ, మనకు కావాల్సింది దొరికింది, పదండి.
ఇంకా గోపిగాన్ని బయటకు రానివ్వకుండా ఈ ఇంద్ర చూసుకుంటుంది. వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్నీ పెట్టి వాణ్ణి శాశ్వతంగా జైల్లో ఉంచుతుంది. నాకు సగం శ్రమ తప్పింది. ఇక నేను గోపి విషయం ఆలోచించక్కర్లేదు. నా సృజన గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటే చాలు. నా డార్లింగ్ని నా వైపు తిప్పుకుంటే అది సరిపోతుంది. థ్యాంక్ యూ ఇంద్ర, నాకు సగం పని తగ్గించావు. నమస్తే మేడం, మీరు చెప్పినట్టే ఇక్కడంతా వెతికాను, కానీ ఇక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. పోలీసులు కూడా ఇంతకు ముందు ఇక్కడ మొత్తం వెతికారు కదా మేడం, అప్పుడు కత్తి దొరికిందని మీరే చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఏ క్లూ దొరకలేదు. నేను కూడా ఉదయం నుంచి వెతుకుతూనే ఉన్నాను, ఇక్కడ ఏది కనిపించలేదు మేడం. రమేష్, మీరు అటువైపు వెళ్ళి చూడండి, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. మీరు అటు వెళ్ళి చూడండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. రమేష్, మేడం ఇలా రండి. వస్తున్నా. ఏంటి మేడం? ఒకసారి టార్చ్ లైట్ ఇవ్వండి. చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. నేను ఉదయం నుంచి ఇదంతా వెతుకుతున్నాను, నాకు ఇక్కడ ఏదీ కనిపించలేదు. కానీ మీకు అనుకోకుండా ఈ ఆధారం భలే దొరికింది మేడం. ఈ ఉంగరాన్ని నేనెక్కడో చూశాను రమేష్. నాకు బాగా తెలిసిన వాళ్ళదిలాగా ఉంది. దీన్ని ఎక్కడ చూసానా అని ఆలోచిస్తున్నా. నీ చేతి ఉంగరమే కదా శ్రీకర్, ఏదో కొత్తగా చూసుకుంటున్నావేంటి? ఈ ఉంగరం అంటే నాకు చాలా ఇష్టం తారా, పైగా నాకు సెంటిమెంట్ కూడా. ఈ ఉంగరం నా చేతికొచ్చాక నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే ఇది నా లక్కీ ఉంగరం అనుకుంటాను. అవునా? దీనివల్ల నేను లైఫ్లో సాధించాల్సింది సాధిస్తానన్న నమ్మకం వచ్చింది. అందుకే ఈ ఉంగరం అంటే నాకు చాలా ఇష్టం. శ్రీకర్, శ్రీకర్ ఉంగరం ఇక్కడ ఉండడం ఏంటి? శ్రీకర్, నేను ఊహించలేకపోతున్నాను శ్రీకర్, ఇదంతా నువ్వు చేసావా? ఈ ఉంగరం నేను నీ దగ్గరే చూశాను, కానీ ఇది అక్కడ హత్య జరిగిన ప్రదేశంలో దొరికింది అంటే ఖచ్చితంగా ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చి ఉండాలి. కత్తితో పొడిచింది నువ్వే అయి ఉండాలి.
కానీ అమాయకంగా కనిపించే నీ వెనక ఇలాంటి ఒక కోణం ఉందని నేను తెలుసుకోలేకపోయాను. వస్తున్నాను శ్రీకర్, డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నాను. ఈ ఉంగరాన్ని చూపించి అప్పుడు నువ్వు చేసిందేంటో అందరి ముందు బయట పెడతాను. ఏంటి తారా, మాటల్లో ఏదో తేడా కనపడుతోంది? ఇన్ని రోజులు నేను నీలో తేడా చూడలేదు, కానీ ఈ రోజే నాకు చాలా తేడా కనిపించింది. వికాస్ గారి వేలుకి ఒక మంచి ఉంగరం చేయించమన్నారు. ఏ డిజైన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే నీ చేతి ఉంగరం గుర్తొచ్చింది. ఒకసారి చూపిస్తే ఆ డిజైనే చేయిస్తాను.